నేను పాట పాడితే నీకేం బాధ అవుతుంది? ఎవడైతే అడిగినాడో ఎవడిరా నువ్వు తెలంగాణ కోసం తొలిసారి గజ్జగట్టి రసమై బాలకృష్ణ ధూమ్ ధామ్ పెట్టి మొత్తం సమీకరించి ప్రజలను తట్టి లేపి లక్షలాది మందికి ప్రతిధ్వనించేలా పాటలు పాడి ఆకాశం అంతా ఎగిరి పాడినోడు రసమై బాలకృష్ణ. నీకేమి నొప్పి అవుతుందా అంటున్నా? గోచేది గొంగడేది ఏదేంది ఏమున్నది? ఎస్, నాకు డప్పు కొట్టొస్తుంది, గోసిపెట్టి వస్తుంది, గొంగడే అవుతుంది, పాట పాడుతుంది. నువ్వు దమ్ముంటే నువ్వు పాడు, నువ్వు కూడా పాడంటారు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా మాకు వ్యతిరేకంగా నువ్వు పాడు, నువ్వు కూడా నీ పార్టీలో కదా మాది 3 రంగుల జెండా పాట అని ఎగురు. మనం చూసినాం కదా ప్రజా ఉత్సవాలను ఊళ్ళకి వెళ్తే తరిమి కొడితే ఎక్కడో అక్కడ ఎగబడ్డాడు పాటలు పాడదానికోసే. మనం చూసినాం కదా రాలేదంటారు, ఎదిరించుకొని వచ్చిన కరెక్టే అంటుండే కదా. మొత్తం రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పోరాటం చేసి ఆస్తులను అమ్ముకొని బట్టలను అమ్ముకొని తెలంగాణ బిడ్డలు శవాలు మోసిండు కదా. ఈ సారు ఊరికి రాలే బిడ్డలా అంటుండు కదా. మొత్తం తెలంగాణ కోసం సింపుకున్నాడు సారు. మొత్తం ఆయన కష్టపడ్డట్టు ఆయన కొట్లాడినట్టు ఎవడన్నా కొట్లాడిండా? ఇజ్జతు సిగ్గు ఉన్నోడు ఎవడు కూడా ఆత్మాభిమానం ఎవడన్నా ఉంటే ఆ పదాలు ఇంకా వాడద్దు రేవంత్ రెడ్డి అనటోనికి. ఎవడండి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి అనటోడు తెలంగాణ ద్రోహి, సమైక్యవాదులకు సద్దులు మోసినోడు. సమైక్యవాదులు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే తెలంగాణ వాదాన్ని ఓడగొట్టాలని మరొక్కసారి డబ్బు సంచులతో దొరికించినటువంటి దొంగ కదా ఇది. నేను అంటలేను, మీరు అనలేదా? అసొంటోని పట్టుకొని తెలంగాణ కోసం కష్టపడతాను ఇది అనుడు. ఒక ప్రశ్న కూడా మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఒకటి ఉత్పన్నం అవుతుందన్న. కేసీఆర్ గారు పెద్ద నాయకుల్ని చేసి పార్టీకి సెక్రటరీ జనరల్ని చేసి లేదంటే పార్టీకి స్పీకర్ని చేసిన పెద్ద వ్యక్తులే పార్టీలు మారాల్సిన డిప్యూటీ సీఎంలు చేసిన వ్యక్తులే పార్టీలు మారితే మనలాంటి సాదాసీదా రసమయ్య గారు ఏదైనా మంచి ఒక బంపర్ ఆఫర్ వస్తే రేపు పోతుండొచ్చు. ఒక 1000 కోట్లు ఇస్తా అంటే 1000 కోట్లు ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లతో ఏం చేసుకుంటా? తింటావా? వాళ్ళు అమ్ముడు పోవడానికి కారణం ఏంటి? మీరు అమ్ముడు పోకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎన్నడూ కూడా ఒక వాదానికి కట్టుబడి పని. అవి లైట్ పురుగులు, గుర్తుపెట్టుకో దయచేసి. లైట్ పురుగులు లైట్ వేయంగానే ఎటువంటి కాదు, లైట్ వేయంగానే వస్తాయి. అరే పురుగులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మన లైట్ బంద్ చేసినాయి అనుకో, ఇక్కడ చీకటి అయింది అనుకో, ఇంకెక్కడ లైట్ కనబడుతుంది? ఆడికి పోతాయి. ఆడ కూడా లైట్ బంద్ అయింది అనుకో, ఇంకెక్కడ లైట్. అవి లైట్ పురుగులు, నేను వాళ్ళని లైట్ పురుగులే అంట అవి. కాబట్టి అవి వాళ్ళకి తేడా అయింది. అరే మేము ఎవరమే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నంబర్ 1 తెలంగాణ రాష్ట్రంగా చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఎదిగిన వారిని నేను 100% చెప్తా ఉన్నా. ఏగీ రాజకీయాలు ఏమంటే 4 ఏళ్ళు అయితే, ఇప్పుడు ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయితే ఇసుక పీకుతుంది, ఇప్పుడే వీకింది, ఇవన్నీ మళ్ళీ ఇటు ఉరికెత్తాయి. నేను చెప్తున్నా కదా ఇవన్నీ మళ్ళీ వచ్చేటి యాడికి పోవు, ఎట్లా పోయి మళ్ళీ ఇటుకు వస్తాయి ఇవన్నీ. నేను చెప్తున్నా కదా. దయచేసి దేని గురించో అని అంటలేను. మాకేం 100% మంచిగా చేసిన సరే. గెలుపులు భారత రాజ్యాంగాన్ని రాసి ఓటు హక్కు ఉండాలి, ఓటు హక్కు ద్వారా మాత్రమే పేదవాడికి న్యాయం జరుగుతుంది, పేదవాడు రాజ్యాధికారులు పాలన భాగస్వామ్యం అవుతాడు అన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడగొట్టిన వాళ్ళే ఈ ప్రజలు. గుర్తుపెట్టుకో. మేమెంత అంటున్నా నేను. అంబేద్కర్నే నీ అమ్మ ఓటు కొట్టించిన అంబేద్కర్ని ఓడగొట్టిర్రు అంటే నేను చెప్తున్న జనాలకు ఒక్కొక్కసారి నచ్చుతుంది, ఒక్కొక్కసారి నయ్యదు. రేపు పొద్దుగాల ఇప్పుడు 20 ఏళ్ళు ఇప్పుడు నా మీద పోటీ చేసి ఓడిపోయినాడు 4 సార్లు, 20 ఏళ్ళ నుంచి 4 సార్లు ఓడిపోయాడు. ఒకసారి అన్న ఒకసారి ఇచ్చారు. దయగల మనుషులు కదా జనగా. మన తెలంగాణ ఎట్టుంటా అంటే తొవ్వంట పోయేటోళ్ళు కూడా నేను ఏమంటున్నా, తొవ్వంట పోయేటోళ్ళం కూడా బాగున్నావా బిడ్డ అంటే మీద వాడి ఎడతారు చేర్చప్పు. అంత ప్రేమగాళ్ళు ఒకసారి చూసిరు వేసిరు, దానిలో ఏముంటుంది దానిలో. కాబట్టి మళ్ళీ పాటనే వాడాలి, ఇదే వాడాలి. రసమైనటువంటి మానకొండరు కాదు, ఎక్కడ నిలబడ్డా గెలుతాడు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, రసమైన ఎవరికి రసమైనది ఒక లెజెండ్. నీ అమ్మ నేను 4 సినిమాలు తీసి పడేసిన, 4 మొత్తం ఎన్ని టీవీలలో యాంకర్ ప్రోగ్రామ్ చేసిన 100% గెలుస్తా. మీరు చూస్తలేరు కదా, మీరు పోతే తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడెట్లా. నాకేముంటుంది రసమైనటోడు రసమై పాటకు ప్రాంతం కావాలన్నా, రసమై పాటకు కులం కావాలన్నా ఈ క్షణాన్ని కూడా నేను ఇప్పుడు కూడా చెప్తాను. కొంతమందికి చెప్తా ఉన్నా, వాళ్ళ అమ్మాయికి నాకు నవ్వొస్తూ ఉన్నది. నా మీద పాటలు రాయడం పర్లేదురా, సంతోషం. నా మీద పాటలు పాడేంత ప్రేమలు ఉన్నాయిరా మీకు. వాడు మస్తు రాసిండు, వాడు తిట్టుకుంటా రాతాడు, వాడు ఎత్తుకుంటాడు. ఎప్పుడు కానీ చేతగానోడు చేతనైన వాడి మీద ఏడుస్తారు, అది సహజమే. ఇగోలు, జెలసీలు, గిలిసిలు మన అంతరాత్మకు తెలుసు మనం ఏందనేది. నేను పాట పాడితే నీకు భయం వేస్తుందంటే నాకన్నా గొప్ప పాట రాసి నువ్వు ప్రజల్లో నిలబడు. నేను దాన్ని కాదంటలేను. ఎస్ ఇలా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, అది కాదరా నాయన మేము ఇది చేస్తామని చెప్తాడు, రేపు అధికారంలోకి వస్తారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే సహజంగా కళాకారులు ఇగోలు, జెలసీ ఎక్కువ ఉంటుంది. ఇది సహజం, ఎందుకో అందరిలో ఉంటాయి కానీ కళాకారులు కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే తప్ప. నేను ఎవరు నా కోసము ఎవరిని నా వచ్చి పాటలు పాడితే వాళ్ళు నా కోసం పాడితే నేను ఎలమెల అయినోని కాదు, మరి నా కోసం ఎగిరితే నేను అది కాదు, ఎవరు నేను అడ్డం పెట్టుకోలేదు. నాకేం అవసరం. ఈ క్షణాన్ని కూడా రసమైన రసమై బాలకృష్ణ అనేటోడు చెక్కులు వంచిన అక్కడ పోతే ఉంటే కూడా బిడ్డ
అంత మంచి చేసిన ఒక పాట పాడిపో బిడ్డ. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చూడండి చాలా వచ్చినాయి. ఒక పాట పాడిపో బిడ్డ. మీరు అసెంబ్లీలో కూడా వాడేది కదా. నేను అసెంబ్లీలో కూడా వాడినా, మరి వాళ్ళే కదా అసెంబ్లీలో వాడినా. నేను ఊర్లలో పోయినప్పుడు కూడా వాళ్ళు పాడమంటే అమ్మ ఆ బిడ్డ ఒక పాట పాడిపో బిడ్డ అంటే ఆడ పెట్టి నేను ఎమ్మెల్యేగా కూర్చుని వాళ్ళకి పాట వినిపించి వచ్చేది. అసెంబ్లీలో కొమ్మాలలో కోయిలమ్మ చాలా అద్భుతంగా పాడేది. నేనేమన్నానే, ఇప్పుడు నాకు తల్లి బిడ్డలకు ఉన్నటువంటి అనుబంధము, పాటకు ప్రజలకు నాకు ఆ అనుబంధం ఉన్నది, ఆ పేగు బంధం ఉన్నది. కాబట్టి పాట అనేది అప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తుల్లో ఉన్నప్పుడు కొన్ని పాడవచ్చు, కొన్ని కాడకపోవచ్చు. ఇప్పుడు ప్రజల వైపు నాకు పాడకుండా మళ్ళీ స్వేచ్ఛ వచ్చింది, బ్రహ్మాండంగా పాడతాం, బ్రహ్మాండంగా ఆడతాం, దానికి తప్పే ఉన్నది. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? యుద్ధం మొదలు పెట్టినాం, సిద్ధం ఎక్కడ, ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయింది. సంవత్సరం వేడి చేసినాము. నిన్న 7వ తారీఖు రోజున ఏదైతే అధికారంలోకి వచ్చిందో, నువ్వు నమ్మిన అనబోస్తే సీరియల్ నువ్వు చూడు, అది షార్ట్ ఫిల్మ్ మీకు కూడా పంపిస్తా, మీరు వేసేయండి. ఎస్, పాట కూడా మీరు చూసినావు కదా, అంత ఊతదే అని. 100% యుద్ధం మొదలైంది, యుద్ధం కొనసాగుతా ఉంటది. 100% రసమయ్య గారు యుద్ధం మొదలు పెట్టారు, ఇట్లనే కొనసాగుతుంది 100%. 100% చెప్తున్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన రోజున నీకోసం కూడా ప్రభుత్వం పెట్టే ప్రలోభాలకు ఒడిదుడుకులకు ఎక్కడన్నా తలొగ్గే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? రసమయ్య దగ్గర ఉండే నాకు అవసరం లేదు, తలొగ్గాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఇంకోటి, మేము మంచిగా ఉన్నాం, నాకు పెద్దగా కోట్లు వందలు గిందలు, నాకు పైసలు వస్తే కూడా అవి ఏం చేసుకోవాలనో ఖర్చు పెట్టుకునే పరిస్థితి కూడా నాకు చూసినా. మన సినిమా తీసిన ఎవడన్నా సినిమా తీస్తాడు, ఏమైనా భూములు కొనుక్కుంటాడు, లేకుంటే ఏమైనా అది కొనుక్కుంటాడు, నీకు చెప్తా ఉన్నా. పైసలు ఏమైనా పని చేసుకుంటే, నేను జై తెలంగాణ సినిమా తీసిన 2009లో. 2009లో నేను జై తెలంగాణ సినిమా తీసినప్పుడు 2 కోట్లు పెట్టి సినిమా తీసిన, గా కాలంలో గోజిగొంగడు వేసుకొని. ఆ రోజు 50,000కు ₹1,00,000 గజం ఎకరం భూమి దొరికేది కరీంనగర్ ఆ ఏరియాలో. అంటే 2 కోట్లు అంటే నాకు 100 ఎకరాల భూస్వామిని కాకపోతున్నా, మరి ఆ పైసలు ఎట్లా వచ్చినాయని కూడా మీరు అనొచ్చు. అప్పుడు నేను క్యాసెట్ చేసుకునేటోని, టీవీలలో షోలు చేసుకునేటోని, నాకు డబ్బులు వచ్చేటి. నేను HMTలో పనిచేసిన, V6లో చేసిన, దారు ఇవన్నీ పనిచేసిన కదా. చాలా బీఆర్ఎస్ లో భవిష్యత్తు కళాకారులకు కావచ్చు, మీలాంటి గాయకులకు నాయకులకు ఉంటుందా భవిష్యత్తు? ఉంటుందా రాబోయే భవిష్యత్తు అనేది బీఆర్ఎస్తోనే ఉంటుంది. ఇప్పుడు సారథిని పెట్టి ఇంతమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చిండు కేసీఆర్, ఎవడు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మన కాంగ్రెస్ వాడిని నేను అడుగుతున్నా కదా, రేవంత్ రెడ్డి మీరు ఇప్పుడు ఎవడెవడైతే మాట్లాడుతుండో ఇచ్చిండమన్నా, ఓ ఎగిరిరు, నాకు వస్తుంది చైర్మన్, నాకు వస్తుంది అన్నాడు. ఏదో మమ్మల్ని తిడితే నీకు పదవి వస్తుంది అంటే తిట్టిరు. నేను కూడా చెప్తున్నా, అరే తిట్టుర్రా భయ్, నన్ను తిడితే నీకు మంచి తడుతుంది అంటే మా కళాకారులు అందరికీ చెప్తున్నా, తిట్టుర్రి, మస్తు పాటలు రాయరి, మీకు పాటలు కావాలంటే నేను కూడా రాసిస్తా పాట, నన్ను నేను తిట్టుకుంటా, పాటలు మరి నన్ను తిడితే నీకు పదవి వస్తుంది, నన్ను తిడితే నీకు మంచి జరుగుతా అంటే నువ్వు నాలో ఒక నీరా భయ్, నా పక్కన గోసి పెట్టుకొని గొంగడి పెట్టుకొని డప్పు కొట్టుకుంటా ఎగురుకుంటోని నువ్వు వచ్చిన వాళ్ళవే, నువ్వు ఎగిరిన వాళ్ళే, నాకేం అభ్యంతరం, నువ్వు బాగుపడతా అంటే నన్ను తిట్టు. చివరగా రాష్ట్ర సాధనలో మీలాంటి కళాకారుల గొంతు అనేది ఇప్పుడు మీరు చాలా ఎక్కువ. మధ్యాహ్న నువ్వు పోయింది మన ఇక్కడ తెలంగాణ తల్లి దగ్గరికి వచ్చి మనం పోయినాం. మీకు ఇంకోటి చెప్పాలి, ఇలా పెద్ద చర్చ జరుగుతుంది ఏంటంటే తెలంగాణ తల్లి ఇట్లుండాలి, తెలంగాణ తల్లి అట్లుండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఆభరణాలతోటి అవసరం లేదు అని అన్నట్టు రాచరికాన్ని సూచిస్తారు. రాజరికం కాదు, ఏరికం కాదు, ఇలా వాళ్ళే చూపించుకుంటారు.